అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు నూతన ఆవిష్కరణలకు వేదికగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి తెలిపారు. జేఎన్టీకే ప్రాంగణంలో యూసీకే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో అలూమ్ని ఆడిటోరియం నందు క్వాంటమ్ ఎకోసిస్టమ్స్ టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ క్వాంటమ్ మిషన్ల సంయుక్త సహకారంతో క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంశంపై జేఎన్టీకే అనుబంధ కళాశాలలు వివిధ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు 2 రోజుల పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. శనివారం ఉదయం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి ముఖ్య అతిథిగా, క్యూఐటీసీఐ ఫౌండర్ అండ్ సీఈఓ రీనా దయాల్ గౌరవ అతిథిగా విచ్చేయగా ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్, యూసీకే ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ మోహనరావు వేదికను అలంకరించారు. సదస్సుకు జేఎన్టీకే ఐక్యూఎస్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎంహెచ్ఎం కృష్ణప్రసాద్, యూసీఈకే సిఎస్ఈ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ సుమలత కోఆర్డినేటర్గా వ్యవహరించి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి మాట్లాడుతూ అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు నూతన ఆవిష్కరణలకు వేదికగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్ కె ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక సాంకేతిక కాలంలో క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం అద్భుతమైన పురోగతిని సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ప్రొఫెసర్ కెవి రమణ, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్, ఓఎస్టీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, డైరెక్టర్లు, యూసీఈకే వైస్ ప్రిన్సిపల్స్, మాజీ ఉపకులపతులు, సీనియర్ ప్రొఫెసర్లు, విభాగాధిపతులు, జేఎన్టీయూకే మరియు అనుబంధ కళాశాలలు, పలు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. మైనర్ ప్రోగ్రామ్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని అందరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి పెడతామని, అంటే వాళ్ళు సివిల్ చదివినా, ఎలక్ట్రికల్ చదివినా, మెకానికల్ ఇంజనీరింగ్ చదివినా కానీ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయినా కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటే వాళ్ళకి క్వాంటమ్ కంప్యూటింగ్ మీద తర్ఫీదిస్తాం. ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి టీచర్స్ ముందు రెడీ కావాలి. అందుకని టీచర్స్ కోసం అనేది ఈ 2 రోజులు అటెండ్ అయిన తర్వాత ఒక 3 కానీ 4 కానీ ఒక వర్క్షాప్ పెడతాం. 5 రోజులు కానీ 6 రోజులు కానీ ఒక ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాం. ఒక 5 డే ప్రోగ్రామ్స్ 4 పెడతాం. అంటే ఈ టీచర్స్ ఎవరైతే యూనివర్సిటీకి అఫిలియేటెడ్ ఉన్నటువంటి అన్ని కాలేజీ ప్రిన్సిపాల్స్ని వాళ్ళ కాలేజీలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఎవరు చెప్తారో వాళ్ళ టీచర్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పి అలాంటి టీచర్స్ అందరికీ ఇక్కడ వర్క్షాప్ పెడతాం. ఈ వర్క్షాప్ పెడితే అప్పుడు ఏంటంటే వాళ్ళు 25, 26 విద్యా సంవత్సరం నుంచి వాళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ మైనర్ ప్రోగ్రామ్ పెడతానికి కావాల్సినట్టుగా మనం ట్రైనింగ్ ఇస్తాం అనమాట. దీన్ని ఒక రంగా ట్రైన్ అంటే మాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఇలా చెప్తూ ఉంటాం అనమాట. తర్వాత ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడలో కూడా మేము మైనర్ ప్రోగ్రాము మన యూనివర్సిటీ కాలేజీలో కూడా పెడతాము. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్ కూడా పెడతాము అనేది ఉంది. అది ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరానికి ముందు ఈ ప్రోగ్రాంలు చేసి ట్రైనింగ్ ఇచ్చి మైనర్ ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత ఈ అనుభవంతో ఇంకా దీన్ని మాస్టర్స్ ప్రోగ్రామ్ పెడితే ఎలా ఉంటుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే జేఎన్టీయూ కాకినాడ ఇప్పుడు ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి రాజమహేంద్రవరంలో స్పోక్ మోడల్ ఉంది కాబట్టి అక్కడ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ మీటింగ్ ఉంది. వాళ్ళు అగ్రికల్చర్ బేస్డ్గా ఫోకస్ చేయమంటున్నారు ఈ మధ్య. అంటే మన అగ్రికల్చర్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని ఎలా అప్లై చేయాలి, మనకి చుట్టుపక్కల చాలా అగ్రికల్చర్ యాక్టివిటీ ఉంది కదా, పంటలు కానీ రొయ్యల చెరువులు కానీ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి అలా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనేది ఆలోచించి దాంట్లో ఆవిష్కరణ చేస్తే బాగుంటుంది అనేది అనుకుంటున్నాం. అందువల్ల మేము ఇక్కడ పిల్లలకు కూడా ఒక ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ లాగా పెట్టి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వాళ్ళకి అవగాహన కలిగించి వాళ్ళు కూడా ఏమైనా ఆవిష్కరణలు చేస్తే ఆవిష్కరణలకు కూడా మేము ప్రోత్సాహం ఇస్తామన్నమాట. వీలైతే ఇక్కడ ఒక రీసెర్చ్ పార్క్ లాగా పెట్టాలి అని మన కాకినాడలోనే. ఎందుకంటే మన రాజమండ్రి దాకా మన పిల్లలు పనిచేయడం, ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి పనిచేయడం బాగానే ఉంటుంది, కానీ రోజువారీ చేయడం అనేది కష్టం కాబట్టి ఇక్కడే మన కలెక్టర్ గారిని అడిగి ఒక 10-15 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉందో చూసుకొని ఇక్కడ మన ఐఐటి మద్రాసు వాళ్ళకి రీసెర్చ్ పార్క్ ఉంది. అట్లాగే రీసెర్చ్ పార్క్ ఉంటే క్వాంటమ్ కంప్యూటర్ మీద కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ మీద కానీ, లేకపోతే మిగతా అగ్రికల్చర్కి సంబంధించి కానీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్తో కానీ, ఇప్పుడు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రెడ్తో ఈరోజు మార్నింగ్ మాట్లాడటం జరిగింది. సో వాళ్ళ ద్వారా కానీ ఇట్లా కొన్ని, అలాగే సిగ్నల్ ప్రాసెసింగ్ కమ్యూనికేషన్స్ మీద కానీ ఇలా డిఫరెంట్ ఏరియాస్లో ఇలాంటి ఆవిష్కరణలు ప్రోత్సహించి మనకి అగ్రికల్చర్ కానీ, లేకపోతే ఈ ఆక్వాకల్చర్కి కానీ, లేకపోతే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్కి కానీ, లేకపోతే మన ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు మనకి అంత ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ బాగుంది, సేఫ్టీ కానీ, రోడ్ సేఫ్టీ, ఇలాంటి అన్నిటి మీద ఆవిష్కరణ కలగజేయడానికి కావాల్సినటువంటి అవకాశం